వావ్, ఇప్పుడు మనకు దగ్గరకు అయిపోయింది. దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ కర్రీ అనమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఇప్పుడు నేను మీకు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చూపిస్తున్నా. ఇప్పుడు దీంట్లో మనం అన్నీ కట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఏమేమి వేసుకోవాలనో చూద్దాం. ఇక్కడ ఉప్పు, పసుపు, మిర్చి పౌడర్, ఆకు, ఇలాచి, లవంగ చెక్క ఇవి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవేమో కర్బూజా సీడ్స్, ఇవి గింజలు, ఈ కొత్తిమీర, ఇవి కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందాం నీట్గా. ఇవి ఉల్లిగడ్డ పచ్చిగా వేసుకున్నాం కదా అని అస్సలు అనుకోవద్దు. ఈ ఫ్రై చాలా టేస్టీ ఉంటుంది. కర్రీ మొత్తం ఇట్లా కలిపేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసుకున్నా. ఇది మనం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం కర్రీని ఇందులో వేసుకుందాం. మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. వాటర్ అన్ని పోయి మళ్ళీ దగ్గర కావాలి. ఇది ఉడికేలోపు మనం దీనికి ఒక మసాలా పట్టుకోవాలి. ఫ్రైకి మసాలా ఏంటంటే ఇక్కడ చూడండి, ధనియాలు, కర్బూజా గింజలు, ఒక 3 బాదాం, కాజు, ఇవి గసాలు, ఇలాచి, చెక్క, లవంగ, ఇది మనం పౌడర్ చేసుకోవాలి ఈ ఫ్రైకి. ఇక్కడ మసాలా పట్టేసుకున్నా. ఇవి బాగా ఉడకాలి. కొంచెం వాటర్ మొత్తం పోవాలన్నమాట. కర్రీ ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు ఈ పౌడర్ని వేసుకొని మనం చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. కలుపుకొని మొత్తం చిన్న పెట్టేసుకొని దగ్గరికి మగ్గనివ్వాలి. ఓకే, ఇప్పుడైతే ఇది మనకి ఇంకా దగ్గరకు ఉడకాలన్నమాట. ఇంకా కొంచెం. వావ్, ఇప్పుడు మనకు దగ్గరకు అయిపోయింది. దీని మీద కొత్తిమీర చల్లుకుందాం. ఈ చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ కర్రీ అనమాట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి.